హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. టీజీ ఐసెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి ఎవ్రీ ఇయర్ ఐసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఐసెట్ల ద్వారా మనం ఎంబీఏ అండ్ ఎంసీఏ అడ్మిషన్ ప్రోగ్రామ్స్ పొందవచ్చు. సో యూనివర్సిటీస్ అండ్ దాని రిలేటెడ్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము నోటిఫికేషన్కి సంబంధించిన స్కెడ్యూల్ చూద్దాము. 6th మార్చ్కి నోటిఫికేషన్ వచ్చేసింది. మనకి వితౌట్ లేట్ ఫీ తోటి అయితే 550 రూపీస్ ఎస్సీ వాళ్ళకి అండ్ 750 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఉంది. ఒకవేళ లేట్ ఫీ తోటి సబ్మిట్ చేయాలి అనుకుంటే 17th మే వరకు ఉంది. లేట్ ఫీతో వద్దు అనుకుంటే 3rd మే వరకు మనకి డేట్ అయితే ఉంది. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి, మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి 16th మే నుండి 20th మే వరకు టైం ఉంది. నెక్స్ట్ హాల్ టికెట్స్ 28th మే రోజు డౌన్లోడ్ చేసుకోవడము. 2 సెషన్స్లలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెషన్ 1 8th జూన్ 2025 మార్నింగ్ 10 to 12:30. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సేమ్ ఇదే 8th జూన్ సండే రోజు 2:30 నుండి 5 PM వరకు ఉంది. నెక్స్ట్ ఇంకొక సెషన్లో ఏంటంటే 9th జూన్ రోజు మార్నింగ్ సేమ్ టైమింగ్స్. ప్రిలిమినరీకి 21st జూన్ రిలీజ్ చేస్తారంట. ఫైనల్కి 7th జూలై 2025 వరకు రావడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. ఎంబీఏలో అడ్మిషన్ పొందాలి అనుకునేటి వాళ్ళు యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్. నెక్స్ట్ పేమెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. సో 4 steps. ఫస్ట్ ఈ కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఐ హ్యావ్ రెడ్ ద నోటిఫికేషన్ అని పెట్టిన తర్వాత మీ నేమ్, మీ ఎస్ఎస్సి డీటెయిల్స్, క్యాండిడేట్స్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. బీటెక్ వాళ్ళు కూడా చాలామంది చేస్తారు ఎంబీఏకి. సో ఎంసీఏకి కూడా చేసుకోవచ్చు. సో అట్లా ఏదైనా ఉంటే అది పెట్టేసండి. మీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, మీ కేటగిరీ, నెక్స్ట్ మీరు డిజేబుల్డా కాదా, పేమెంట్ టైప్. నేనైతే నార్మల్గా డెబిట్ కార్డ్తో చేస్తాను బేసిక్గా పేమెంట్స్. సో ప్రిఫర్ ఎనీథింగ్ విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద నోటిఫికేషన్ అనే చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ ఇస్తే మీకు ఒక పేమెంట్ ఐడి జర్నల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసుకోవాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అంటే ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్ని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ దగ్గర మనకి రిఫరెన్స్ ఐడి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, రిఫరెన్స్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సరే మరి రిఫరెన్స్ ఐడి మర్చిపోయాము అంటే అంత పెద్దగా ప్రాబ్లమేటిక్గా చేసుకోవడం ఎందుకు. సో రిఫరెన్స్ ఐడిని చిన్న స్క్రీన్ షాట్ ఆ నెంబర్ని ఫోటో తీసుకోవడం చేస్తే మనకి యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ మీ లాస్ట్ 7 స్టడీస్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ అడుగుతుంది. మీ లోకల్ కేటగిరీ ఏంటి, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ అడగడం జరుగుతుంది. సో ఫైనల్గా ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది, సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్. సిలబస్ గురించి మీకు ఒకవేళ సిలబస్ కావాలి, అసలు ఐసెట్ సిలబస్ ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి ఈ సిలబస్ ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా టెలిగ్రామ్లో ఉన్నాయి. సో జాయిన్ ద టెలిగ్రామ్ లింక్, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్లో కూడా కొన్ని ఉన్నాయి. బట్ టెలిగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో మీరు ఇప్పుడు జాయిన్ అవుతారు, వేరే వాళ్ళు నెక్స్ట్ మినిట్కి జాయిన్ అవుతారు. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి నేను ఫైల్స్ మళ్ళీ షేర్ చేయాలి, నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ షేర్ చేయాలి. అదే టెలిగ్రామ్లో అయితే మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా నేను షేర్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా సేమ్ అట్లనే భద్రపరిచి ఉంటుంది కాబట్టి సో ప్రిఫర్ టెలిగ్రామ్ యూజ్ చేయండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీ టు యూజ్ కూడా. సో మాక్ టెస్టులు రాయాలనుకుంటే ఒక మాక్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మాక్ టెస్ట్ పైన క్లిక్ ఓకే. ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు, బట్ ఎగ్జామ్స్ ముందు దీన్ని ఎనేబుల్ చేస్తారు. మాక్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ టీజీ ఐసెట్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ లేదంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా కావాలి మాకు అనుకుంటే కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేసిన, అది కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.